ఒకటే వర్షం, ఇంకా అలా వర్షం పడుతూనే ఉంది. వ్యూ పాయింట్కి వెళ్ళాలన్న ఆశ నిరాశ అయిపోయింది అనమాట. ఇంత పెద్ద పలక్కర ఇలా చేస్తాడనమాట మా వాడు. చిన్న తర్వాత పెడుతుంటే బాగుంది, ఇదేదో ప్లాన్. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. నిన్నైతే మాది సాంగ్ షూట్ అయిందనమాట. సాంగ్ షూట్ అయిపోయిన వెంటనే మా టీం మొత్తం ఎవరెవరు అంటే మొత్తం సాంగ్ షూట్ అంతా మనకి లంబసింగిలో అయింది. నిన్న నైట్ 8:30 లోపు సాంగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయిన వెంటనే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే ఇంకా వాళ్ళ ఊరు నర్సీపట్నం వెళ్ళిపోయారు. మా టీము ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఎలాగో వచ్చాం కదా, రేపు సండే కదా, ఉండిపోయి రేపు అలాగా సరదాగా వ్యూ పాయింట్ అంతా చూసుకొని వెళ్ళొచ్చాను. అయితే మేమైతే మా ఫ్రెండ్ రిసార్ట్స్ దగ్గర ఉండిపోయాం. ఇంకా మా ఫ్రెండ్ అయితే పడుకునే ఉన్నాడు. మొత్తం మేము 7 మెంబర్స్ వచ్చాం మా టీము. మేము ఒక రూమ్లో ఉన్నాం, వాళ్ళు ఒక రూమ్లో ఉన్నారు. చూడండి, ఉదయాన్నే లేచి 5 గంటలకి వ్యూ పాయింట్కి వెళ్దాం అనుకున్నాం. మా దరిద్రం ఎలాగుందంటే చూపిస్తాను సార్, చూడండి. అలాగే మా కార్స్ అయితే అక్కడ ఉన్నాయి. మొత్తానికి ఫ్రంట్ కనిపించట్లేదేమో, చూపిస్తాను. ఒకటే వర్షం, ఇంకా అలా వర్షం పడుతూనే ఉంది. వ్యూ పాయింట్కి వెళ్ళాలన్న ఆశ నిరాశ అయిపోయింది అనమాట. అయితే చూడలేదని కాదు, టీం అంతా ఉన్నాం కదా, సరదాగా వెళ్దాం అనుకున్నాం వ్యూ పాయింట్కి. అయితే మొత్తానికి అయితే వ్యూ పాయింట్కి వెళ్ళలేకపోయాం. నాకు తెలిసి అయితే వ్యూ పాయింట్కి వెళ్ళి ఉంటే బాగానే ఉన్నాం. మబ్బులు అయితే అక్కడక్కడ ఉన్నాయి, బాగానే కనిపిస్తున్నాయి మబ్బులు. కాకపోతే మొత్తం వర్షం కదా, ఇంకా ఈ వర్షంతో ఆ ఘాటి తడుచుకుంటే వెళ్తామని వెళ్ళలేదు. మొత్తానికి మా టీం ఉన్నారు ఇంకో రూమ్లోనే, చూపిస్తారు మా టీం కూడా. అబ్బాయిలు, ఇదిగో మా టీం మెంబర్స్ ఎలా ఉన్నారో చూడండి. ఇంకా లేవలేదు. అది ఏమి ఉండవు మన దగ్గర. చూడండి మా టీం మెంబర్స్ ఎలా అల్లరైపోతున్నారో. మొత్తానికి మా టీం మెంబర్లు ఇంకోటి మిస్ అయ్యాడు. మా అన్న, మా ఆర్ఆర్ అన్న, మా తమ్ముడు, మా లీ అన్న. ఈడు చూడు, మా అబ్బాయి చూడు ఎలా ఉన్నాడో. మొత్తానికి అయితే వ్యూ పాయింట్కి వెళ్ళాలని నిన్న డిసైడ్ అయిపోయి ఉండిపోయాం, కానీ వ్యూ పాయింట్ కాస్త వర్షంతో ఇదైపోయింది. చూద్దాం. ఏరా ఇంకోటి బాత్రూంలో ఉన్నాడా, చూపించేద్దాం అలా కూడా. మా వాడు ఇంకోటి బాత్రూమ్ లో ఉన్నాడు అనమాట. మొత్తానికి అయితే ఇది ఇలా జరిగింది. అంటే ఆ టైంకి నీకు లేపడం ఎందుకని మేము వెళ్ళొస్తాంట వ్యూ పాయింట్. నీ మంచి నిద్రలో ఉన్నావు కదా, సరేలా అని చెప్పేసి ఇంకా మేము వెళ్ళొస్తాం అలా. ఓకే, నిద్ర బాగా పట్టిందా మావరిది? పదా, ఉదయం బస్సు ఉంటుంది, ఎక్కిచ్చేస్తాను, ఇంటికి వెళ్ళిపోదు. ఏం చేయట్లేదు, మా చెల్లికి చూపిస్తున్నాను బావ. నువ్వు అందగాడేవి కదా. లేదు బావా, ఎవరి మీద? నీ మీద ఏం ప్రయోగం చేస్తాను రా నేను, చెప్పు. చేస్తే మా రమేష్ బావ మీద చెయ్యాలి, కానీ దిస్ ఇస్ మై టీమ్ అనమాట. మా వాడికి సిగ్గు ఎక్కువగా వచ్చా. ఫ్రెండ్స్, మొత్తానికి మేమైతే నైట్ మా గ్యాంగ్ అంతా లంబసింగిలోనే మా ఫ్రెండ్ రిసార్ట్స్ దగ్గర ఉండిపోయాం. గోల్డెన్ రిసార్ట్స్ అనమాట ఇది. అయితే నిన్న ఇక్కడ సాంగ్ షూట్ చేసాం లంబసింగిలోనే. సాంగ్ షూట్ అయిపోగానే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అనమాట, నర్సీపట్నం. మేము ఇంకెలాగో టీం అంతా కలిసాం కదా, సరదాగా ఉదయాన్నే అలాగా వ్యూ పాయింట్ చూసుకొని వెళ్ళొచ్చు అనుకున్నాం. కానీ నైట్ నుంచి ఏటో మా దురదృష్టం అనుకుంటాను, నైట్ నుంచి ఒకటే వర్షం ఫుల్గా వరకు అయితే. ఇప్పుడే వర్షం తగ్గింది. ఉదయం 5 గంటలకు లేచి వెళ్ళొచ్చు అనుకునే లోపు చూస్తే 5 గంటకి మేము లేచిన వర్షం పడుతూనే ఉంది. ఇంకా వ్యూ పాయింట్కి ఇంకేం వెళ్తామని చెప్పేసి ఇంకా మళ్ళీ పడుకునిపోయి ఇప్పుడైతే లేచాము. ఇప్పుడైతే టైము 7:30 ఎంత అవుతుంది. దానికి తోడు మేము ఎవరం కూడా బ్రషెస్ తీసుకురాలేదు, పక్కన కూడా ఈ షాప్ లేదు. అందుకే మా ఇండియన్ బ్రషెస్ అయితే
రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఇది మా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే పలక్కర్ర అంటాం. మరి మీ ఏరియాలోని వీటికి ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. అలాగే ఇంకా సండే కదా, ఈరోజు ఇంటికి వెళ్ళిన ఏం చేస్తాం, మేము ఎవరిని కూడా షాపులు తీయం కదా అని చెప్పేసి ఇక్కడే ఎర్రవరం వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉందన్నమాట. మనకి రాజపాకల నుంచి ఒక 3 కిలోమీటర్లు ఎంత ఉంటుంది ఆ ఎర్రవరం వాటర్ ఫాల్స్. నెక్స్ట్ మేమైతే వాటర్ ఫాల్స్కి విజిట్ చేయాలనుకుంటున్నాము. అలాగే ఆ వాటర్ ఫాల్స్కి ఎలాగెళ్ళాలనేది అయితే ఈ వీడియోలో మీకు పూర్తిగా దారి చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. వీడియోని అయితే ఖచ్చితంగా చివరి దాకా చూడండి. వాటర్ ఫాల్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ వీడియోలో మీకు చక్కగా చూపించడానికి నేను ట్రై చేస్తాను. వీడియోని అయితే మాత్రం ఖచ్చితంగా చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. లమ్మసింగిలో ఒక అందమైన రిసార్ట్స్లో ఈరోజు పలక్కర్రలు చేస్తున్నాం అనమాట, మేము అనుకోకుండా. అలాగే మా ఫ్రెండ్ చూడండి ఎంత పెద్ద పలక్కర్ర ఇచ్చుకున్నాడు. ఇదిగో ఇంత పెద్ద పలక్కర్ర ఇలా చేస్తాడు అనమాట మావాడు. చిన్న మావాడికి సరిపోదు కదా, చాలా పెద్ద సర్వ్ చేసుకున్నాడు. అలాగే మా ఫ్రెండ్ రిసార్ట్స్ కూడా ఎలా ఉంటుందో చూపెడతాను. అంటే ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వలేదు కదా, అందుకే మొత్తం ఇలా ఉంది. ఇప్పుడే రెడీ చేస్తున్నాడు అనమాట మొత్తం. అంటే లమ్మసింగ్లోని ఏ రిసార్ట్స్ అన్నా అది రన్ అయ్యేది మహా అయితే ఆ 3 నెలలే. 3 నెలల తర్వాత వాటికి పెద్దగా మెయింటెనెన్స్లు ఏం చెయ్యరనమాట. ఏదో రోడ్డు పక్కన ఉన్నాయి అయితే ఓకే, కానీ చూసారు కదా మొత్తం గడ్డి మలిసిపోయింది. గార్డెన్ అయితే అంత బాగుంది కానీ మొత్తం గడ్డి అనమాట. వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కదా, పడడం వల్ల అయితే బాగా గడ్డి మలిసిపోయింది. అలాగే అది బ్యాక్ సైడ్ ఉన్నదైతే మా ఫ్రెండ్ రిసార్ట్స్ అనమాట, గోల్డెన్ రిసార్ట్స్ అని. మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా వచ్చినట్టయితే ఉండండి, ఏ డిస్టర్బెన్స్ అనేది ఉండదన్నమాట, ప్రశాంతంగా ఉండొచ్చు. అలాగే ఈ ప్లేస్లోని బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా గెట్ టుగెదర్ కానీ ఇలాంటి ఏమైనా చేసుకోవాలనుకుంటే వాటికి కూడా ఇస్తాడనమాట మా ఫ్రెండ్ రిసార్ట్స్. ఇది మొత్తం చేసుకోవచ్చు. మేమైతే ఒక 4 months బ్యాక్ అనుకుంటాం ఇక్కడే మా 10th క్లాస్ గెట్ టుగెదర్ కూడా చేసుకున్నాం. ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. గెట్ టుగెదర్ పార్టీ చేసుకోవడానికి మొత్తం సౌండ్ బాక్స్ అన్ని ఇస్తాడనమాట మావాడైతే ఫ్రెండ్. చాలా బాగా చేసుకోవచ్చు. అలాగే టెంట్ కావాలంటే టెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాడు మనోడు. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే ఉండొచ్చు అనమాట. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఎప్పుడైనా లమ్మసింగ్ వచ్చి మీకు ఏ రిసార్ట్స్ దొరకపోతే, ఒకవేళ మీకు రిసార్ట్స్ కావాలనుకుంటే ఇదిగో స్క్రీన్ పైన అయితే మా వాడి నెంబరు పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి మా వాడికి అయితే. ఏడు బా, నీకోసం 3 తెచ్చాను బావ, 1 కాదు బావ. నీకు ఏది కావాలో తీసుకో బావా. అది పరదొండ, ఇది గన్నేరు. కానీ చాలామంది అంటారు బావ ఈ గన్నేరు చేయడం వల్ల పుప్పన్ను కూడా వస్తుందని. అది నిజమా అబద్ధమో తెలీదు. ఇది చేయడం వల్ల ఈ పరదొండ అనేది కొంచెం చేదుగా ఉంటుంది, తెలుసు కదా. ఓకే, ఈ జోక్ కాదు, నిజం బావ. అది కొంచెం చేదు వస్తుంది, కాకపోతే చేదుగా వస్తుంది కానీ మంచిది. నా గ్లాస్ ఏమో ఇటు ఉన్నది, మూసుకొని పోయి ఉన్నది, చూసుకోలేదు నేను. నా గ్లాసే కదా ఏ టప్పు లాగితే రక్కమని ఆడు తగిలింది. లియానా 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 ఒకటి 2 3 నేను కాదు, నేను ఫోటోగ్రాఫర్ కాదు. తమ్ముడు పొద్దున టిఫిన్ చేస్తున్నా. బాగుండు బాగుండు. ఉల్లియా ఓ ప్రతాప్ గారు కొద్దిగా తరచండి. వీడియో డబ్బులు లేక టీ పాయింట్ లో జాయిన్ అయినా మా బామారిది. లమ్మసింగి టీ పాయింట్ దగ్గర సర్వర్ గా పని చేస్తున్నాడు మా ప్రతాప్ బామారిది. కాఫీ సరిపోద్ది. కాఫీ అని చెప్పి టీ తెచ్చేవాడురా నువ్వు. కాఫీ అని చెప్పి టీ తీసుకొస్తున్నాడు మా బామారిది. టిప్ మాత్రం మాక్సిమం ఒక 30 రూపీస్ కంటే 50 రూపీస్ ఇవ్వండి. ఓకే ఓకే. తర్వాత పెడుతుంటే బాగుంది, ఇదేదో ప్లాన్.
కాలు పెట్టింది. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు పెద్దబడ్డ వెళ్తున్నాము. పెద్దబడ్డలో మా తమ్ముడు ఇంకోటి ఉన్నాడు, మా రిషి తమ్ముడికి కూడా మాతో పాటు అయితే వాటర్ ఫాల్స్కి తీసుకెళ్తున్నాం. కాకపోతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ లొకేషన్ ఎంత బాగుందో. మా రిషి తమ్ముడు వాళ్ళ ఊరికి వెళ్తున్నప్పుడు అంటే చూడండి వాళ్ళ ఊరికి వెళ్ళే దారి ఎంత ఉందో. నిజంగా ఇక్కడ లొకేషన్ అనేది అయితే చాలా బాగుంది. అటువైపు ఇటువైపు గ్రీనరీ చెట్లు అనమాట, గ్రీన్గా చాలా బాగుంది. ఈ చెట్ల మధ్య ప్రయాణిస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంటే అంటే ఏదో పార్క్ ఉంటుంది కదా, పెద్ద జంగల్ పార్క్, అంటే ఫారెస్ట్లోనే వెళ్తున్న ఫీల్ వచ్చేస్తుంది అనమాట. అలాగే ఊరికి మనం రాగానే ఊరు మొదటే చూడు ఈ పొలాలు ఉన్నాయి, రోడ్డు పక్కనే పొలాలు కూడా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. తమ్ముడు అయితే రెడీగా ఉన్నాడు. ఇప్పుడు తమ్ముడు దగ్గరికి వెళ్ళి తమ్ముడికి తీసుకొని వచ్చి మళ్ళీ మా అన్నయ్య ఊరు వెళ్ళి అక్కడ నుంచి అయితే అన్నయ్య వంట చూపిస్తున్నాడు. అక్కడ మళ్ళీ క్యారేజీలు తీసుకొని మేము వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతాం. వాటర్ ఫాల్స్కి అయితే నేను ఇదే మొదటిసారి వెళ్ళటం. అక్కడికి వెళ్ళాక వాటర్ ఫాల్స్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మా బావగారు అయితే మా కోసం వంట చేసేస్తున్నారు. బావా ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్కి వెళ్ళి రావడానికి బోల్ టైం అయిపోద్ది, డైరెక్ట్ ఇక్కడ వంట చేసి వస్తాను, తినేసి ఒకేసారి వెళ్ళండి, లేదంటే క్యారేజ్ తీసుకెళ్ళండి అని చెప్పేసి వంట చేస్తున్నారు. కాకపోతే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది నేను ముందు రికార్డ్ చేస్తానన్నమాట. అప్పుడు వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు. మీరందరూ నన్ను క్షమించాలి, ఎందుకంటే నేను ఈ వీడియోలో మీకు వాటర్ ఫాల్స్ చూపించలేను. ఎందుకంటే మేము ఈ వంట చేసుకొని వెళ్ళే టైంకి పెద్ద వర్షం అనమాట, ఒకటి జోరుగా చాలా పెద్ద వర్షం పడిపోయింది. సరేలే వర్షం తగ్గిన తర్వాత వెళ్తాం కదా అని చెప్పేసి నేనైతే వర్షం పడుతున్నప్పుడు అయితే వీడియో రికార్డ్ చేయలేదు. కాకపోతే మా బావ అన్నారు, బావ వర్షం పడిపోయింది కదా ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళడం కష్టం, వెహికల్స్ వెళ్ళవు బావ, ఈ రూట్ చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నారు. ఇంకా ఏం చేయాలో తెలియక అయితే మేమైతే డ్రాప్ అయిపోయామన్నమాట. బావాల ఇంటికడే ఫోన్ చేసి ఇంకా ఆ రోజు వాళ్ళ బావాల ఇంటికడే టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం అంటే ఖచ్చితంగా మీకు వాటర్ ఫాల్స్ చూపెడతాను. ఈ వీడియోలోనైతే వాటర్ ఫాల్స్ చూపించలేను.